హాయ్ అండి, నమస్తే. వింజా వంటలకు స్వాగతం అండి. ఈరోజు బ్రెడ్ హల్వా ఎలా రెడీ చేయాలో చూపిస్తానండి. దీని గురించి బ్రెడ్ కొన్న సైడ్స్ అన్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఫస్ట్ చూడండి, ఈ విధంగా అన్ని బ్రెడ్లను కూడా అలా కట్ చేసుకోవాలండి. సైడ్స్ ఇలా కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కల్ని 4 ముక్కలుగా కట్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా అన్ని బ్రెడ్లని ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని 3 టేబుల్ స్పూన్లు అయితే నెయ్యి వేసుకోవాలండి. ఆయిల్తో కూడా వేపుకోవచ్చు అండి, నెయ్యితో కూడా వేపుకోవచ్చు, మీ ఇష్టం. ముందుగా డ్రై ఫ్రూట్స్ని వేపుకుందామండి. ఇప్పుడు ఒక్కొక్క బ్రెడ్ ముక్కని వేపుకోవాలండి నెయ్యిలో. చూడండి, కలర్ రావాలండి. ఇప్పుడు అదే పాన్లో ఒక గ్లాస్ అండి, టీ గ్లాస్ పంచదార అండి, ఒక గ్లాసు వాటర్. పంచదార కరిగితే సరిపోతుందండి, పాకం అయితే రావసరం లేదు. చూడండి, వాటర్ మరుగుతుంది కదా, గులాబ్ జామ్ వాటర్ ఎలా మరిగిస్తామో అలాగైతే సరిపోతుందండి. ఇప్పుడు మనం వేసుకున్న ముక్కలను అయితే ఇందులో వేసుకోవాలి. అలాగే ఒక గ్లాస్ పాలండి. మనం వేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ముక్కలు వేసుకోవాలండి. చూడండి, నెయ్యి బయటకు వస్తుంది కదండి. నెయ్యి చూడండి బయటకు వస్తుంది కదా, ఇలా గిన్నె అంతేనండి. ఇప్పుడు గిన్నెలో సర్వ్ చేద్దాం. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ హల్వా అయితే రెడీ అయ్యిందండి.